రాష్ట్రం మీద కక్ష అంట. మాకెందుకు ఉంటుందండి కక్ష? రాష్ట్రం మీద కక్ష మీకుంటుంది. మేము ఎంతసేపు ప్రజల తరఫున మేము మోసపోకుండా వాళ్ళను కాపాడుతున్నాం. చూడండి, కూటమి మీకు ఒకటి అర్థం కావాలా. మీకు ఎంతసేపు మాతో కాదండి కొట్లాట. మాతో ఎందుకు కొట్లాడుతున్నారు? మీరు ప్రజల మీద కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారంటే మీరు చెప్పిన వాగ్దానాలు. ఇప్పుడు దీపం ఉంది, దీపంలో ఏమేమి చేయాలండి? ఎట్లా చేయాలి దీపంలో చెప్పండి? దీపం పథకం కింద అసలు ఎంత రావాలా? మామూలుగా అయితే మీరు కేటాయింపులు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? కేటాయింపుల గురించి మాట్లాడినారు. ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఎంతమంది ఉన్నారు? 1,59,00,000 ఉన్నారు. అది ఈవెన్ పెట్రోలియం వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ కూడా అదే. బియ్యం రేషన్ కార్డ్స్ ఉండే వాళ్ళు ఎంతమంది? 1,42,00,000 ఉన్నారు. మీరు పెట్టిన డబ్బుల ప్రకారం చూస్తే 855 రూపాయలు సిలిండర్ కేసుకుంటే మీరు 3 సంవత్సరాలు 2024-25 ఏమీ లేదు. 3,204 కోట్లు అవసరం ఉంది. 2025-26లో తక్కువ చేసినారు. 1,790 కోట్లు మాత్రమే మీరు ఇచ్చినది. 1,299 కోట్లు ఇప్పుడు కేటాయింపు చేసినారు. అంటే మొత్తము 6,293 కోట్లు మీకు తక్కువ పడుతుంది. ఈ ప్రకారం లెక్కేస్తే మీరు యాక్చువల్గా మీరు కేటాయింపు చేసిన డబ్బుల ప్రకారము ఓన్లీ 95 లక్షల మందికి మాత్రమే ఇవ్వగలుగుతారు. 47 లక్షల మందికి మీరు ఇవ్వలేరు అసలు. ఎందుకంటే డబ్బులు లేవు, దాంట్లో కేటాయింపులే లేవు. తల్లికి వందనం అండి, తల్లికి వందనం. మీరు ఎవరిని అడిగినా చెప్తారు 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. మీరు ఇస్తుండేది ఎంతమందికి అండి? మీరు యాక్చువల్గా కేటాయించినది ఎంత? అవసరమైనది 13,112 కోట్లండి కేటాయించినది. మీరు ఆ కేటాయింపులో 8 అవసరం ఉండేది 13,112 కోట్లు. కానీ మీరు కేటాయించిన దాంట్లో కంటే కూడా ఇంకా తక్కువ ఖర్చు పెడుతున్నారు. 8,456 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెడుతున్నారు. అంటే ఎవరికి ఇచ్చినట్లు? మీరే చెప్తున్నారు 60 లక్షల మందికి ఇచ్చినామని. మళ్ళీ బ్యాలెన్స్ 25 లక్షల మంది ఎక్కడ పోయినట్లు పిల్లలు? మీరైతే 87. అందుకనే ఈరోజు మీరు ఎన్ని చెప్పినా కూడా బయటికి పోయి చూస్తే అర్థమవుతుంది కదా. ఇది చెప్తే మీరు పోయి అక్క వదిన అసలు డబ్బులు వదిన మీకు ఇంటింటికి తెచ్చిస్తారు వదిన అంటే అక్కలు వదినలకు. దాని ప్రకారం చూస్తే ఎంతమంది ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అయ్యా ఉండేది 50 ఏండ్ల నుంచి 59 ఏండ్లు ఎవరైతే ఉన్నారో మీరైతే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి కదా. 50 ఏళ్ళకి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు తగ్గిస్తామంటారు కదా. తగ్గిస్తామన్నప్పుడు ఎంత? ఇంచుమించు లెక్కేసుకున్నా, ఎన్ని లెక్కేసుకున్నా 20 లక్షల మంది పైన మీరు ఇప్పుడు ఇవ్వాల. 4,000 ఎక్కడిస్తున్నారు? ఇవ్వకపోగా పాత పెన్షన్లు కూడా అసలు ఒక్కటి తగ్గిపోగా 5 లక్షలు 6 లక్షలు కోత కోసుకుంటూ పోతున్నారు. అందుకని ఊర్లలో పోండి, ఎట్లుందో మీకే తెలుస్తుంది. ఏదో స్టేజ్ మీద కూర్చొని 10 మంది పోలీసు వాళ్ళు చుట్టనుంటే ఎవరేమన్నారు, కానీ వెనకాల ఏమనుకుంటున్నారు ఒకసారి. ఏది చెప్పినా నీటి మట్టం, నీటి లెవెల్ అయితే అది కనుక్కుంటుంది కదా. ఆడబిడ్డ నిధి అండి, ఆడబిడ్డ నిధి ప్రకారము ఎంతమందికి అసలు 1,79,00,000 మందికి మీ ఇవ్వాల 1,500 ప్రకారం నెలకు. ఒక్కరికన్నా ఎవరికన్నా ఒకటి స్కీమ్ అన్న స్టార్ట్ చేసినారా? మళ్ళీ ఇది కూడా చెప్పినారు ఏమని? అదేది రైతులకు విపరీతమైన మేము వాళ్ళు 7,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు చేసి 700 ఖర్చు పెట్టినారు. మేము 300 కేటాయింపు చేసి 1,200 ఖర్చు పెట్టినామని. అవునండి, లెక్కలు చెప్తా. 2014 నుంచి 19 కొర్రలు కానీ జొన్నలు కానీ కందులు కానీ ఏం చేసుకున్నా కూడా మీరు 3,322 కోట్లు మీరు సేకరణ కోసం ఖర్చు పెట్టినారండి. 2019 నుంచి 24 మేము ఇవన్నీ కూడా ఏది బాజ్రా అరటి ఎప్పుడు లేదు, అరటి ఉల్లిగడ్డ టమాటా అన్ని సేకరణ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆఫీసర్లకు ఒకసారి సార్ కూరగాయలు చేయలేము సార్, పండ్లు చేయలేము సార్ అంటే కూడా చేయాల్సిందే. నష్టపోయినా పర్వాలేదు కానీ రైతు నష్టపోకూడదు. ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు, రైతు నష్టపోకూడదని 7,746,000 కోట్లు మేము చేసినాం. మీరు చెప్తాం. ఇది కాక మళ్ళా కొత్తగా క్వాలిఫైడ్ అకౌంట్స్ అంటే మీ అకౌంట్స్ కరెక్ట్గా లేవని మేము చెప్తే ఆయన ఏమంటాడు తెలుసిన? క్వాలిఫైడ్ అకౌంట్ చరిత్రలో ఎప్పుడు లేదు. క్వాలిఫైడ్ అకౌంట్స్ 2020-21 అసలు ఏముంది క్వాలిఫైడ్ అకౌంట్? ఏం దాని అర్థం ఏమి? క్వాలిఫైడ్ అకౌంట్స్, క్వాలిఫైడ్ అకౌంట్ అంటే అర్థం ఏమంటే మీరు ఎవరైనా కానీ క్వాలిఫైడ్ అకౌంట్ అనేది నెట్లో పోతే అర్థమవుతుంది. అకౌంటింగ్ పద్ధతిలో క్వాలిఫైడ్ అకౌంట్ అంటే ఎక్కడన్నా కానీ 1-2 డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు మనము తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. అది క్వాలిఫైడ్ అకౌంట్. దానికి ఎందుకంటే అంత అల్లరి?
ఇప్పుడు దీంట్లో ఏమి, వాట్ డస్ మీనింగ్? A qualified account, or more accurately a qualified audit opinion, means an auditor found the financial statements are fairly presented except for specific material areas that depart from accounting standards. కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి మార్పులు ఉన్నాయి, దాన్ని చెప్పండి నేను చెప్తా. 41,000 కోట్లు ఎక్కడ పోయినాయి చెప్పండి అని నాకు తెలియక అడుగుతా. కేశవ్ గారు 410 కోట్లు, 41,000 కోట్లు వద్దులేండి, 410 కోట్లు, 410 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్లో పొరపాటు వస్తే కానీ బ్యాంక్ వెంటనే దాన్ని కరెక్ట్ చేసి వాపస్ చేయదా? 410 రూపాయలు అంటే ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ 41,000 కోట్లు తీసుకొని పోవచ్చురా? ఏమన్నా అర్థం ఉందా? ఎట్లా చెప్తున్నారు? దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వెంటనే అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమంటే దాంట్లో 10,895 కోట్లు ఏమది పీడీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసి వాడని డబ్బులు వాపస్ ల్యాప్స్ చేసినాం. సో ఇదేం సామాన్య మానవునికి అర్థం కావాలంటే 2 అకౌంట్లు ఉంటాయి గవర్నమెంట్లో. ఒకటి ఆర్బీఐలో ఉండే అకౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్, ఒకటి పీడీ అకౌంట్ అనేది ఒక తత్కాల అకౌంట్. సో ఎప్పుడైనా కానీ ఒకవేళ మనం ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాలని అన్నప్పుడు యాక్చువల్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు చూడండి సగం సగం అట్లా ఏదన్నా కానీ ఖర్చు పెట్టాలా ఇయర్ ఎండింగ్ లోపల, బట్ లబ్ధిదారునికి యాక్చువల్గా చేరలేదనేది ఏదన్నా ఉంటే ఇంతకుముందు చరిత్రగా వచ్చినవి అవన్నీ మాకు వచ్చినది 2019 వచ్చినటువన్నీ ఇట్లా బెనిఫిషరీకి లబ్ధిదారునికి అందలేదు, కానీ బడ్జెట్ బుక్కుల్లో మాత్రం ఇచ్చినట్టు రాసుకోవాలంటే తత్కాలికంగా పీడీ అకౌంట్లో పెట్టింటారు డబ్బులు. బడ్జెట్ బుక్ నుంచి పీడీ అకౌంట్లో పెట్టింటారు, కానీ లబ్ధిదారునికి చేరిండదు. మార్చుకు అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ డబ్బులు వాడలేదు కాబట్టి బుక్ అడ్జస్ట్మెంట్ కింద వాపస్ మళ్ళీ ఆర్బీఐకి బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. అది 10,895 కోట్లు. అదేవిధంగా సిఎస్పి ఫండ్స్ రీఅప్రోప్రియేషన్ అంటే రికన్సిలేషన్, అది కేంద్రానికి సంబంధించిన స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములు ఖర్చు పెట్టినట్లు పీడీ అకౌంట్లో పెట్టి మార్చుకు తిరిగి వాడని డబ్బులు వాపస్ పెట్టి ఏప్రిల్లో మళ్ళా పీడీ అకౌంట్లకి మార్చినది. అది 1001 బిల్లులు 8,869 కోట్లు. అదేవిధంగా ఒక కార్పొరేషన్ నుంచి ఇంకొక కార్పొరేషన్కు మార్చినప్పుడు 3 బిల్లులు 10,895 కోట్లు. అంటే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మొదలుపెట్టినామో, గవర్నమెంట్ కార్పొరేషన్ టు కార్పొరేషన్ మార్చినామో, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వెల్ఫేర్ కార్పొరేషన్కు వాళ్ళు ఏమన్నారంటే ఇది త్రూ ట్రెజరీ పోవాలంటే ఆ తర్వాత ట్రెజరీ ద్వారా చేయడం జరిగింది. అయితే దానికి కూడా కారణం ఎందుకంటే ఇవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్, మీరు మొదలుపెట్టిన సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న లోపాలు, ఆ లోపాలన్నీ మేము కరెక్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా డెబిటెడ్ సస్పెన్స్ అకౌంట్ 2,727 కోట్లు. ఏమది రైతుకు రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా రైతు ఆధార్ నంబర్లు ఇచ్చి ఈ కుబేర్ ద్వారా చేస్తే ఆర్బీఐ ఏమనిందంటే మా దగ్గర ఇంతమంది రైతులకు చేసేదానికి ఫార్మాట్ లేదంటే అది తిరిగి మళ్ళా రెండోసారి తీసుకోవడము, అక్కడి నుంచి రైతులకు కార్పొరేషన్ ద్వారా పంపించడం. అది 2,727 కోట్లు 2 సార్లు అండి. అదేవిధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ రెక్టిఫికేషన్ 507 కోట్లు అండి. అదేవిధంగా కన్సాలిడేటెడ్ ఫండ్ రెక్టిఫైడ్ బిల్ నంబర్ 13002216 ప్రకారం 4,179 కోట్లండి. 61 లక్ష ఒక ఫండ్ కేంద్రం నుంచి వచ్చినది రాంగ్ పడింటే మళ్ళీ మార్చినామండి. 14,32,00,000 పొరపాటున పంచాయతీలకు రావాల్సినది మున్సిపాలిటీలకు పడితే తిరిగి మార్చినదండి. 1,54,00,000 ఎన్పిఎస్ చలాన్లండి. 2,024 కోట్లు జిఎస్టీ మీద టీడీఎస్ అండి. జిఎస్టీ మీద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీద 8 లక్షలు మాత్రము, ఈవెన్ 8 లక్షలు కూడా లెక్క చేసి చెప్తే 41,043 కోట్ల 2 లక్షలు లెక్కచారం చెప్పడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అద్భుతమైన మీరు వర్క్ చేసినారని మాకు చెప్పడం కూడా జరిగింది. ఇది మొత్తం ఇవన్నీ జిల్లాల వారీగా చేసిన ఇదండి. ఏ డిపార్ట్మెంట్ ఏ జిల్లాని కూడా చేసి లాస్ట్కు ఆ డబ్బులు 41,000 కోట్లు మేము చేయడం జరిగింది. చాలండి, ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలని. క్వాలిఫైడ్ ఇదంతా ఎందుకు? డిసెంబర్ 2018లో హడావిడిగా మీరు సిఎఫ్ఎంఎస్ మొదలు పెడితే దానివల్ల వచ్చిన ఇబ్బందులు మేము తర్వాత కోవిడ్ అప్పుడు ఇబ్బందుల్లో రెక్టిఫికేషన్ కొద్దిగా టైం పట్టిందండి. ఇది ఎట్టుందంటే దున్నపోతే ఇడిందంటే గాడికి కట్టయిపో అంటారు మా సైడు. దున్నపోతే ఈనిందంటే కట్టయిపో గాడికని అట్లుంది. అల్లరి ఎందుకు